గాంధీ భవన్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనేక మంది పెద్దలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించి వారి ఆస్తుల్ని దేశం కోసం అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చి ఈ స్వతంత్ర భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరగాలి, పాలకులు ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి, శాసనసభలు అంటే చట్టసభలు ఏ రకంగా నడవాలి అన్నీ కూడా కూలంకషంగా అందులో పొందుపరిచి ఈ జాతికి ఆ మహానుభావులు అందరూ అందించారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా భావ స్వేచ్ఛతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అందరం బతకగలుగుతూ ఉన్నాం, పాలనలో భాగస్వాములు కాగలుగుతూ ఉన్నాం. దానిలో ప్రక్రియలో భాగంగానే రాజకీయ పార్టీల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెడతా ఉన్నాం. ఆ ఎన్నికల్లో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి గుర్తుల పైన ప్రచారం చేసుకుంటూ ఆయా పార్టీల భావజాలాన్ని ప్రజలకు చెప్పి ఓట్లు అడుగుతూ ఉన్నాం. ఆ ఓట్లు వేసినటువంటి ఓటర్ మహానుభావులు అందరూ కూడా ఆ గుర్తులపైన ఆ భావజాలాన్ని నమ్మి ఓట్లేసి గెలిపించి పంపిస్తూ ఉన్నారు. అలా గెలిచినటువంటి శాసనసభ్యులంతా కూడా ఏ పార్టీల నుంచి ఏ గుర్తులపై గెలిచి వచ్చారో దానిపైనే వారి పదవి పూర్తి కాలం ఉండాలని చెప్పే విధంగా కూడా ఈ భారత రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పొరపాట్లు ఎవరైనా ఆ గెలిచిన పార్టీ నుంచి బయటికి పోవాలని ఆలోచన చేసినా, పార్టీలు మారినా నైతిక బాధ్యతతో చట్ట ప్రకారం రాజీనామా అయినా చేసి వెళ్ళాలి. అలా చేయకుండా నిబద్ధత లేకుండా రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ఆయా శాసనసభ్యులు ప్రవర్తించినప్పుడు ఆ నిబంధనల్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ దాన్ని అమలు చేయటం కోసం అమలు చేసేటట్టుగా గౌరవ శాసనసభ సభాపతి గారికి ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి రాజ్యాంగ హోదాలో పదవిలో ఉన్నటువంటి శాసనసభ సభాపతి గారు ఈ రాజ్యాంగ 10th షెడ్యూల్ని ఎవరైనా శాసనసభ్యులు ఉల్లంఘిస్తే దాన్ని అమలు చేయటం కోసమే వారి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలను కూడా రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఆ రాజ్యాంగ బాధ్యతల్ని విధుల్ని నిర్వర్తించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా శాసనసభ సభాపతి గారిని కోరటం వారు చేస్తారని ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం ఆశిస్తూ ఉన్నాం.